ఇక మరుసటి రోజు ఉదయం 10 గంటలు. ఎండ దడ పుట్టిస్తోంది. రచ్చబండ దగ్గర తుని, చోటు, చిచ్చు, మహీగ్రద్ద, లూసీ పావురం మరియు పిల్లలందరూ కూడా కూర్చొనున్నారు. సరే పక్షులారా, పిల్లలకు సెలవులొచ్చాయి, ఎండలు కూడా మండిపోతున్నాయి. ఈసారి మనమందరం కలిసి ఒక 10 రోజులు ట్రిప్కి వెళ్దామని అనుకుంటున్నాం. ఎక్కడికి వెళ్దాం? ఎవరి ఐడియాలు వాళ్ళు చెప్పండి. చిచ్చుకాకి తన కొత్త చీర సర్దుకుంటూ, మహిగారు, నేను ఫస్ట్ చెప్తాను. మనం గోవా వెళ్దాం. నేను ఎప్పటి నుండో గోవా బీచ్ లో సన్ బాత్ చేయాలని కలలు కంటున్నాను. నా కొత్త బికినీ, హ్యాట్, కూలింగ్ గ్లాసెస్ రెడీగా ఉన్నాయి. గోవా అయితేనే నా స్టైల్ కి సెట్ అవుతుంది. గోవానా? ఊసనిప్పించి తగలయ్యా. ఇక్కడ ఎండకి మనం మాడి మసిబొగ్గులుగా అవుతుంటే మళ్ళీ అక్కడ బీచ్కి వెళ్ళి ఎండలో ఎందుకు మాడాలి? నేను రాను బాబాయ్, నాకు స్కిన్ టర్న్ అవ్వడం ఇష్టం లేదు. అవును చిచ్చు ఆంటీ, సమ్మర్లో ఎవరైనా బీచ్కి వెళ్తారా? మనం ఊటీ వెళ్దాం. అక్కడ చాలా చల్లగా ఉంటుంది. మనం స్వెటర్లు వేసుకొని టీ తాగుతూ మంచు కొండలు చూడొచ్చు. అది బెస్ట్. బుజ్జి చెప్పింది కరెక్టే. ఊటీ అయితే మనకి చలిగా ఉంటుంది. ఈ ఉడుకు నుండి ప్రశాంతత దొరుకుతుంది. ఊటీ ఈజ్ ఫైనల్. బన్ను చిలుక సడన్ గా లేచి గట్టిగా